ఏలూరు జిల్లా కామవరపుకోట చెక్పోస్ట్ వద్ద సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వాహనాలు తనిఖీలను జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ముమ్మరం చేశారు. ఈ చెక్పోస్ట్ వద్ద రాత్రి పగలు వాహనాలను విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. ఈ తనిఖీల్లో భాగంగా ఉదయం 2 వ్యక్తుల నుండి ఎటువంటి ఆధారాలు లేనందున మరియు రాత్రి ఒక వ్యక్తి వద్ద నుండి కలిపి 3,36,000 రూపాయల నగదును స్వాధీనపరుచుకున్నారు. ఈ స్వాధీనపరుచుకున్న నగదును ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారి ఏఎస్ఐ స్వామి ద్వారా ఏలూరు ట్రెజరీకి అందజేయనున్నట్లు చెక్పోస్ట్ ఎన్నికల అధికారి శేషగిరిరావు తెలిపారు. ఈ నగదును ఏలూరు ట్రెజరీకి వెళ్లి సరైన పత్రాలు ఆధారాలుగా చూపించి నగదు తెచ్చుకోవచ్చునని ఆ వ్యక్తులకు తెలిపారు.